ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 28వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యపశ్యతి స పశ్యతి. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఎవరైతే నష్టమయ్యే చరాచర భూతాలు అన్నింటిలో నాశనరహితమైన పరమాత్మ సమభావంతో స్థితమైనట్లుగా చూస్తారో వారే యథార్థమును అనగా సత్యమును చూస్తారు. ప్రకృతి నష్టమైతేనే పరమాత్మ దర్శనము కలుగుతుంది. అనగా మనము ప్రకృతిని చూసినంత కాలము పరమాత్మ కనపడడు. మన యొక్క సంస్కారములు భావములు యొక్క నాశనమే కర్మ యొక్క పరాకాష్ట. మనస్సు బుద్ధి ఈ అవ్యక్త ఆత్మల కంటే పరమైన వాడు ఈశ్వరుడు లేదా పరమేశ్వరుడు. వినాశనం తర్వాత ఏ భావ వికారము ఉండదు, అనగా వికారం చెందడానికి ఏది ఉండదు. ధర్మి ఉన్నప్పుడే ధర్మాలు ఉంటాయి. అందరూ విపరీతంగా అనేక ఆత్మలను అనగా ప్రతి ఒక్కరిలో ఒక ఆత్మను చూస్తున్నారు. కానీ అందరిలో ఒకే ఒక ఆత్మను చూసేవాడే గొప్పవాడు లేదా విశిష్టుడు. మిగతా వారంతా గుడ్డివారిగానే భావించవచ్చును. భౌతిక నేత్రం కంటే జ్ఞాన నేత్రము చాలా గొప్పది. అందువలన అటువంటి జ్ఞాన నేత్రమును ప్రతి ఒక్కరూ పొందవలసి ఉన్నది. సముద్రంలోని అన్ని అలలకు ఆధారము సముద్రమే. అదేవిధంగా ఈ సృష్టిలోని సర్వజీవులకు ఆధారము పరమేశ్వరుడు. దృశ్య ప్రపంచంలో ఈ మన యొక్క ఉద్వేగాలు ఆలోచనలు కూడా నిరంతరము మారుతూ ఉంటాయి. కానీ పరమసత్యము స్థిరంగా మార్పు లేకుండా ఉంటుంది. మనము ఆభరణాల యొక్క నామరూపాలు అనేక విధంగా ఉంటాయి. కానీ అన్ని ఆభరణాలలోని బంగారం మాత్రము ఒకే విధంగా ఉంటుంది. అది ఎప్పుడూ మారదు. ఆత్మ సాక్షాత్కారము లేదా ఆధ్యాత్మిక అనుభవం అనేది చాలా గొప్పది. దాని కొరకు మనము కృషి చేయవలసి ఉన్నది. అంతకు ముందు మనకు ఉండేటటువంటి భయములు, భ్రాంతులు, కల్పనలు అన్నీ మన మనసు యొక్క ప్రక్షేపణలు మాత్రమే. ఒకసారి మనము ఆధ్యాత్మిక అనుభవము లేదా ఆత్మ సాక్షాత్కారము పొందితే ఇవన్నీ మాయమై పటాపంచలు అయిపోతాయి. శుభం భూయాత్.